ఇన్ ద లాస్ట్ వీడియోలో నేను మీతో డిస్కస్ చేసినప్పుడు కొన్ని పాయింట్లు చెప్పాను. దాన్ని ఇప్పుడు మీకు విశదంగా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హౌ టు అని. గౌరవమును క్రమశిక్షణ అన్నది ఎప్పుడైతే ఇంపార్టెంట్ అని చెప్పానో మీకు దానికి నేను వివరణ ఇస్తుంది. సీనియర్ని మనం ఎప్పుడైతే కలుస్తున్నామో తప్పనిసరిగా మనం విష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మధ్యలో అడ్డం పడకుండా దూరంగా ఉండి వినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సీనియర్స్కి ఒక మంచి అభిప్రాయం మీ మీద రావాలి, గుడ్ ఇంప్రెషన్ రావాలి. సో దట్ ఏంటంటే ప్రతి సీనియర్ కూడా మీ మీద ఒక సదభిప్రాయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వర్క్ నేర్పడానికి లేదంటే మీరు డౌట్స్ క్లారిటీ కోసం వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి అవకాశం వస్తుంది. అట్లాగే సీనియర్ దగ్గర మీరు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి అంటే సపోజ్ సీనియర్ 6 o'clock వచ్చాడు అనుకుందాం, మీరు 5 o'clockకే ఉండాలి. ఎందుకంటే మీరు 5 నుంచి సీనియర్ వెళ్ళే వరకు కూడా మీరు ఆఫీస్లో కూర్చొని ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ డే వచ్చే కేసులు చదవడం, తర్వాత దానికి నోట్స్ ప్రిపేర్ చేయడం, క్రానలాజికల్ ఈవెంట్స్ తయారు చేయడం, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు క్రానలాజికల్ ఈవెంట్స్ తయారు చేసి పాయింట్స్ తయారు చేసి దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మీరు తీసుకుంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మీకు ఈ ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే రేపు పొద్దున్న సీనియర్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ కేసులో మీరు ఆటోమేటిక్గా ఆర్గ్యూ చేయడానికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. దిస్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ బాధ్యతను మీరు మీ పరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 అబ్జర్వేషన్ స్కిల్స్ అంటాము. అంటే సపోజ్ క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఏదైనా సబ్జెక్ట్ మీద ఇష్యూ డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ మీకు సివిల్ కోర్టులో అయితే క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి సీనియర్స్ కోర్టులో ఎట్లా ఆర్గ్యూ చేస్తున్నారు, దాని తర్వాత ఆయన ఏ పాయింట్స్ మీద హైలైట్ చేస్తున్నారు, ఆ పాయింట్స్ని మీరు కూర్చొని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత సీనియర్స్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు కానీ దానికి సంబంధించిన ఫైల్స్, పేపర్స్, జడ్జిమెంట్స్ ఏమన్నా కూడా ఇమీడియట్గా తీసుకొని సీనియర్కి ఇవ్వగలిగితే ఇట్ విల్ హెల్ప్ సీనియర్ ఎ లాట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఆ పాయింట్ మీద, ఈ సబ్జెక్ట్ మీద మనం ఈ పేపర్ ఇవ్వగలిగాం కాబట్టి ఆ సీనియర్ ఆర్గ్యుమెంట్స్ కూడా కొంచెం అడ్వాన్స్ చేసుకోగలుగుతారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈ విషయాలని మిగతా పాయింట్లు కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే